హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా డిజైన్ వర్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. కుట్టిన బ్లౌజ్కి మనము వర్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, డిజైన్ ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, మీకు అర్థం కాదు. సో నా ఛానల్ని అయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా కొత్త వాళ్ళు అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా ఛానల్లో వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. సో హ్యాపీగా చూసుకోవచ్చు. ఫస్ట్ కుట్టిన బ్లౌజ్ అయితే తీసుకొని దానికి డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఎంబ్రాయిడరీ కోసం డిజైన్ ఎలా డ్రా చేసుకుంటున్నానో క్లియర్గా చూడండి, వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ డిజైన్ వచ్చేసి ఫెదర్ స్టిచ్ కోసం డ్రా చేస్తున్నాను. ఫెదర్ స్టిచ్ ఎలా ఉంటుందో అలాగే డ్రా చేయాలండి. వి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వి ఇటు సైడ్ వి, అటు సైడ్ వి, ఇటు సైడ్ వి, అటు సైడ్ వి, అట్లా డ్రా చేసుకోవాలి. మీరు క్లియర్గా చూడండి, ఇంకా జూమ్ చేసి చూపిస్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా వైట్ పెన్సిల్తో ఇలా డ్రా చేసుకోవాలి. బార్డర్ అంతా, నెక్ అంతా ఇలా ఫస్ట్ అయితే డ్రా చేసుకోవాలి. ఫెదర్ స్టిచ్ అందరికైతే ఐడియా ఉంది అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాలేదు అనుకుంటే మళ్ళీ కమెంట్ చేయండి, మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను నేను. సో ఈ విధంగా 1 by 1 వీల్ డ్రా చేసుకుంటే ఫెదర్ స్టిచ్ మోడల్ వచ్చేస్తుందండి. మీకు క్లియర్గా చూడండి, వీడియోలో అర్థమైపోతుంది. ఇది చెప్పడం కంటే వీడియోలో బాగా అర్థమైపోతుంది. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎంబ్రాయిడరీ చేసుకోవాలి. మీకు క్లియర్గా అర్థమవడం కోసం నేను కొంచెం డార్క్గా పెన్సిల్తో డ్రా చేస్తున్నాను. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ నీడిల్కి సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను నేను. 8 వరుసలు పెట్టాను సిల్క్ థ్రెడ్. అంటే 4 వరుసలు లోపలికి పెడితే 8 వరుసలు డబుల్ చేసుకుంటే 8 వరుసలు అవుతుంది. ఇప్పుడు డిజైన్ని ఆపోజిట్లో పెట్టుకొని ఒక వి షేప్ ఉంది కదా, ఒక ఎడ్జ్ నుండి బయటికి, కింద నుండి బయటికి తీయాలి నీడిల్. ఒక ఎడ్జ్ నుండి కింద నుండి లోపలికి తీసుకోవాలండి. వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇలా నీడిల్కి చుట్టినట్టు అనేసి అటు సైడ్ ఎడ్జ్ నుండి ఇటు సైడ్కి, ఇటు సైడ్ ఎడ్జ్ నుండి అటు సైడ్కి నీడిల్ పై నుండి తీసుకోవాలండి. వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది చెప్పడం కంటే. నేను చెప్తే మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ నేను ఇంకా స్లోగా పెట్టి చూపిస్తాను, చూడండి క్లియర్గా. బ్యాక్ సైడ్ చూస్తే ఇట్లా క్రాస్ మార్క్స్ వస్తాయండి. థ్రెడ్ని మనము అలాగే ఉంచుకోవాలి. ఇలా నీడిల్ పై నుండి తీసేసుకుంటూ ఉండాలి థ్రెడ్ని. అంటే కంటిన్యూషన్ లాగా వస్తుంది. మన చైన్ స్టిచ్ ఎలా వేస్తామో అలాగే, కానీ ఇది ఓపెన్ ఉంటుందండి. ఫెదర్ స్టిచ్ అందరికీ ఐడియానే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మొత్తం ఫెదర్ స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ముత్యాలు యాడ్ చేసుకోవాలండి. అవి కూడా చూపిస్తాను, క్లియర్గా చూడండి. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి, వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది చెప్పడం కంటే. బ్యాక్ సైడ్ చూసారా, ఇట్లా వి షేప్ వస్తుందండి. అంటే క్రాస్ మార్క్స్ వస్తాయి వి షేప్ లాగానే. ఈ విధంగా బ్యాక్ సైడ్ చూడండి, ఈ విధంగా వస్తుంది. కొందరు ఎక్కువ థిక్గా థ్రెడ్ అవసరం లేదు అనుకుంటే 4 వరుసలు పెట్టుకోండి, లేదంటే 8 వరుసలు పెట్టుకోవాలి. నెక్స్ట్ ముత్యాలు ఇలా పూసలు, గోల్డ్ పూసలు 2 యాడ్ చేసుకోవాలి. ముత్యాలు ఒకటి 0 సైజువి యాడ్ చేసుకోవాలండి, పెద్దవి కాదు, 0 సైజువి యాడ్ చేసుకోవాలి. ముత్యాలు ఎక్కడెక్కడ యాడ్ చేస్తానో అక్కడ నేను డాట్స్ పెడుతున్నాను, క్లియర్గా చూడండి వీడియోలో. ఇలా వైట్ పెన్సిల్ తోటి మార్క్ చేసుకోవాలి. మీకు ఐడెంటిఫై కోసం నేను అలా మార్క్ చేస్తున్నాను, లేదంటే అవసరం లేదండి, డైరెక్ట్ అయినా స్టిచ్ చేసేసుకోవచ్చు. మొగ్గల్లాగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ముత్యం తీసుకొని ఒక పూస యాడ్ చేసుకొని కాటన్ థ్రెడ్ తీసుకోవాలి. దీనికోసం వచ్చేసి ఈ ముత్యాలు యాడ్ చేయడం కోసం కాటన్ థ్రెడ్ తీసుకోవాలి. 2 వరుసలు పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక ముత్యం తీసుకోవాలి, ఒక పూస తీసుకోవాలి, పైనుండి కిందకి దించేయాలి, అంతేనండి. అలాగా ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి, మళ్ళీ మిడిల్లో ఒకటి. వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమైపోతుంది.
ఈ విధంగా అన్ని ముత్యాలు యాడ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ డిజైన్. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఒక 2-3 అవర్స్లో అయిపోతుందండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. చాలా బాగుంటుంది లుక్ అయితే. ఈ విధంగా ముత్యాలన్నీ యాడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం దీనికైతే బ్లౌజ్కి ఆపోజిట్ కలరే పెట్టుకోవాలండి. ఆ ఫెదర్ స్టిచ్ కోసం అయితే థ్రెడ్ అయితే సిల్క్ థ్రెడ్ ఆపోజిట్ కలర్ పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. బ్లౌజ్కి ఆపోజిట్ కలర్ పెట్టుకుంటే, ఎందుకంటే అదొక్కటే థ్రెడ్ ఒకటే కనబడాలి కాబట్టి ముత్యాలు యాక్చువల్గా ఎట్లనైనా కనిపిస్తాయి. థ్రెడ్ కంపల్సరీ కనిపించాలి కదా స్టెమ్ లాగా. సో అందుకోసం అని చెప్పి కంపల్సరీ ఆపోజిట్, అంటే నేను గ్రీన్ పెట్టమని అనట్లే, గ్రీన్ బ్లౌజ్కి పింక్ది అలాగా స్టెమ్ ఏ కలర్ ఉన్నా పర్వాలేదు కదా. సో అందుకోసం అని చెప్పి మనకి స్టెమ్ కనపడాలి, డిజైన్ కనపడాలి కాబట్టి అందుకోసం అని చెప్పి నేను డిజైన్ బ్లౌజ్ ఏదైతే దానికి ఆపోజిట్గా, అంటే కొంచెం డార్క్ కలర్స్ మనం తీసుకోవాలి. ఆపోజిట్ కలర్స్ తీసుకోవాలి. దానికి బాగా కలర్ తేలే కలర్ తీసుకోవాలి. బ్లౌజ్కి తేలే కలర్ నేనైతే గ్రీన్ తీసుకున్నాను. దీనికి ఇంకోటి రెడ్, దానికి కూడా నేను సేమ్ ఇలాగే కుట్టానండి. మొత్తం క్లియర్గా బ్లౌజ్కి, హ్యాండ్స్కి, నెక్కి మొత్తం ఫ్రంట్ బ్యాక్ మొత్తం క్లియర్గా కుట్టాను, నీట్గా కుట్టాను. ఒకసారి అది కూడా చూడండి. నేను ఇందులో ఆ వీడియోలో అది కూడా చూపిస్తాను. ఈ విధంగా ముత్యాలన్నీ 3 బంచ్ లాగా యాడ్ చేసుకోవాలి. 3 మొగ్గల్లాగా యాడ్ చేసుకోవాలి. ఎంత క్యూట్ ఉంటుందో ఇది వర్క్ అయితే. చాలా తొందరగా అయిపోతుంది, నీట్గా ఉంటుంది, మంచిగా కనిపిస్తుంది. సింపుల్గా ఎవ్వరు వర్క్ రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకుంటారండి. అంత సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఒక 10 మినిట్స్లోనే మొత్తం కంప్లీట్ చేసేసాను ఇంతవరకు వర్క్ అయితే. చూడండి ఎంత నీట్గా ఉందో. మనము కుట్టేటప్పుడు మాత్రం థ్రెడ్ వరకు ఇంకొక టిప్ అండి, కుట్టేటప్పుడు థ్రెడ్ సిల్క్ థ్రెడ్ ఉంది కదా, అది కొంచెం గట్టిగా లాగకూడదు. అప్పుడైతే ఇంకా నీట్గా స్టిఫ్గా వస్తుంది. మంచిగా గట్టిగా లాగేస్తే కొంచెం ముగ్గుల్లాగా అయిపోతుంది. ఇంకోటి నేను రెడ్ కలర్ది చూపిస్తున్నాను కదా, ఇది నాది ప్రీవియస్ బ్లౌజ్ అండి కుట్టింది. మీకు అదంతా క్లియర్గా చూపిస్తున్నాను. ఇంకో బ్లౌజ్ మీద రెడ్ మీద ఎట్లా కుట్టాను అనేసి. దీని మీద లైట్ గ్రీన్ పెట్టాను. ఎంత బాగుందో ఇదైతే. చూడండి క్లియర్గా చూడండి. ఇది మొత్తం నెక్ అంతా ఇలా వస్తుంది కుట్టుకుంటే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా వస్తుంది మొత్తం నెక్. నేను మిడిల్లో ఇటు సైడ్ ఇట్లా కొమ్మలాగా వచ్చింది కాబట్టి, స్టెమ్ లాగా వచ్చింది కాబట్టి మిడిల్లో ముత్యాలతోనే ఒక ఫ్లవర్ లాగా ఇచ్చాను. చూడండి క్లియర్గా మీకు అర్థమవుతుంది. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఇంకా మీరు ఇక్కడ ఇంకా చిన్న మొగ్గల్లాగా కంప్లీట్ చేసుకోవచ్చు అనుకుంటే బ్యాక్ సైడ్ అంతా చిన్న ముత్యాలు కుట్టేసుకోవచ్చు. నేను ఓన్లీ నెక్కి, హ్యాండ్స్కి సింపుల్గా ఉండాలని చెప్పి ఎండ్ చేసేసాను. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, మీరే చూడండి ఎంత బాగుందో. చాలా సింపుల్గా నీట్గా ఉంటుంది. చాలా తొందరగా అయిపోతుంది కూడా. ఇంకా ఈ డిజైన్ ఈ వర్క్ ఎలా ఉందో కంపల్సరీ కమెంట్ చేయండి. ఇంకా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. ఇప్పటి నుండి నేను బ్లౌజెస్ మీద వర్క్ చేయడం మానేస్తున్నానండి. ఎందుకంటే ఎన్ని బ్లౌజెస్ వర్క్ చేయాలి, మీకు వర్క్స్ చూపించడానికి నాకు లేట్ అయిపోతుంది. సో అందుకోసమని నేను క్లాత్స్ మీద చూపిస్తాను. బార్డర్స్ కానీ ఏదైనా వర్క్ కానీ చూపిస్తాను. బ్లౌజ్ అంతా కంప్లీట్గా చూపించాలంటే చాలా టైం పడుతుంది కదా. సో వీడియోస్ అయితే డిలే అయిపోతున్నాయి. అందుకోసం అని చెప్పి నేను క్లాత్స్ మీద ఇలా చిన్న వర్క్స్, పెద్ద వర్క్స్ అయినా ఏవైనా ఒక కొంచెం కుట్టి మీకు చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే ఇంకా స్క్రీన్ షాట్ తీసుకొనైనా లేదంటే చూసుకొనైనా డిజైన్ డ్రా చేసుకోండి. ఇంకా ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి, హ్యాపీగా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కంపల్సరీ కమెంట్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఇంకా ఈ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకొంతమందికి ఇది యాడ్ అవుతుంది, అంటే రికమెండ్ అవుతుంది. ఎవరొకరు కొంతమంది అయినా నేర్చుకుంటారు, వేసుకుంటారు కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.